బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు. పవన్ కళ్యాణ్ ఏంటి చాలా రిలీఫ్గా ఉన్నట్టున్నావు అమ్మగారు హౌస్లోకి రావడంతో అంటే, అవును సార్, నేను ఎప్పటి నుంచో కంటున్న కళ అయితే నెరవేరింది. సో ఫైనల్గా మా అమ్మగారు హౌస్లోకి రావటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటూ చెప్పుకొచ్చిండు పవన్ కళ్యాణ్ నాగార్జున గారికి. సరే పవన్ కళ్యాణ్, సో అమ్మ వచ్చారు, గేమ్ బాగా ఆడమన్నారు, కప్పు తీసుకురమ్మన్నారు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇక్కడికి వచ్చింది నేను కప్పు తీసుకెళ్ళడానికి సార్ అంటే, అది అనుకుంటే సరిపోదు కదా పవన్ కళ్యాణ్, ఇంకొంచెం నీ ఆటను పెంచాల్సిందే అంటే, తప్పకుండా సార్ అంటూ చెప్పుకొచ్చాడు. ఓకే పవన్ కళ్యాణ్, నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు అప్పుడు తనుజది తప్ప లేకపోతే దివ్యది తప్ప అంటే మీ వర్షన్లో ఎవరి తప్పు అంటూ నాగార్జున గారు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు, అయితే తప్పైతే నాకు ఎవరిది అనిపించిందంటే దివ్యది అనిపించింది సార్ అంటే, ఎందుకని, నీతోటి కంటెస్టెంటే కదా తను, మీరందరూ అగ్ని పరీక్ష ద్వారా కదా అడుగు పెట్టారు, సో నువ్వు క్లియర్గా చెప్పాల్సిందే అంటే, యాక్చువల్గా నాకు ఏమనిపించిందంటే అక్కడ తనూజని తీయకుండా ఉండుంటే బాగుండేది సార్. ఎందుకంటే కనుక ఆ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ తీసుంటే బాగుండేది. ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ 10 వారాల వరకు నామినేషన్స్లోకి రాలేదు సార్. అదొకటి పెడితే ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో అప్పుడు ఇమ్మాన్యుయల్ తీసుంటే అది చాలా బాగుండేది. కానీ ఇమ్మాన్యుయల్ని తీయకుండా తనుజ 6వ వారమే కెప్టెన్ అయినా సరే అలా తీసేయడం అనేది నాకు నచ్చలేదు. అది కొంచెం పర్సనల్ అటాక్ అనిపించింది సార్ అంటూ తనుజ మీద అంటూ కళాఖండిగా చెప్పుకొచ్చేశాడు పవన్ కళ్యాణ్. నాగార్జున గారి ఎదురుగా నాగార్జున అప్పుడు ఇదే కదా పవన్ కళ్యాణ్ కావాల్సింది, ఎప్పుడు నిజం నిర్భయంగా చెప్పాలి, అప్పుడే మనం ఏంటో అనేది ఆడియన్స్కి అనిపిస్తుంది. అయితే నీ దృష్టిలో దివ్యది తప్పంటావా అంటే, ఎగ్జాక్ట్లీ సార్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఓకే పవన్ కళ్యాణ్, దివ్యది తప్పో లేదనేది ఆడియన్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో అడిగి తెలుసుకుందామంటూ, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఆడావో అది చాలా అంటే చాలా బాగా ఆడావు. 2 అమ్మాయిలతో నువ్వు నెక్స్ట్ లెవెల్. ఏదేమైనప్పటికీ నువ్వు టాస్క్లో 100% ఎఫెక్ట్స్ పెడుతున్నావు. సో ఇంకొంచెం నీ గ్రాఫ్ని పెంచుకుంటే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటావంటూ, అలాగే మొత్తానికి మరి మీ అమ్మగారికి తనుజ శారీ ఇచ్చింది కదా అడిగావా అంటే, అవును సార్ అడిగాను సార్ అంటే, తనకి ఇవ్వాలనిపించిందంట, అందుకే ఓకే ఓకే సిట్ డౌన్ పవన్ కళ్యాణ్ అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు. మీరు మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్ని ప్రశంసించి ఆ తర్వాత తనుజ దివ్య వీళ్ళిద్దరిలో తప్పెవరిది అంటే దివ్యది అంటూ మొత్తం నిర్భయంగా చెప్పిన పవన్ కళ్యాణ్పై ఏమంటారు, కరెక్ట్గా చెప్పాడా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.